ఇటీవల విష సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. పేరుకు స్పా, లోపల జరిగేది అంతా చిట్ట. 60 నిమిషాలకు ఇంత, 45 నిమిషాలకు ఇంత అని చెప్తారు. ఒకవేళ వారికి కాల్ చేస్తే ఎప్పుడు వస్తారు అంటూ వాళ్లే ఫాలోఅప్ చేస్తారు. తీరా వెళ్ళాక అమ్మాయిలను క్యూలో నిలబెట్టి చూపిస్తారు. నచ్చిన అమ్మాయితో మసాజ్, కాసేపు అలా ఇలా రుద్దాక సార్ సర్వీస్ కావాలా, పలానా విధంగా అయితే ఇంత పే చేయాలి అని సణుగుతారు. ఎలాగోలా ముగ్గులోకి దింపి 5 నిమిషాలు సమ్మడానికి వేలల్లో గుంజుతారు. ఇది చాలా స్పా సెంటర్లలో జరిగే తంతు. గోదావరి గలగలలతో ప్రకృతి అందాల నడుమ సాంప్రదాయంగా కనిపించే రాజమండ్రిలో కూడా ఈ విషయం చేరింది. ఇటీవల పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా సరే ఇంకా ఆ మహమ్మారి రాజమండ్రిలో తిష్టవేసుకుని ఉంది. తాజాగా ప్రకాష్ నగర్ పోలీసులు ఫెడర్ అనే స్పా సెంటర్పై దాడి చేసి పలువురు అమ్మాయిలను, నిర్వాహకులను అరెస్టు కూడా చేశారు. ఆయన మాటల్లోనే ఆ వివరాలు విందాం. సమాచారం మేరకు ఫలానా ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా గల ఫెదర్ టచ్ అనే స్పా అండ్ బ్యూటీ సెలూన్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నిన్న మా సిబ్బందితో తనిఖీ చేయగా అందులో వ్యభిచారం, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు మేము గుర్తించాము. అందులో భాగంగా ఒక 4 విటులను, ఒక 5 బాధితులను, అమ్మాయిలను, దాని తర్వాత దాని ఆర్గనైజర్స్ అయిన 3 గుర్తించి 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అతను పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము, త్వరలోనే అరెస్ట్ చేస్తాము. సో రాజమండ్రి ప్రాంతంలో ఈ బ్యూటీ సెలూన్ అండ్ స్పా వ్యాపారం చేస్తున్న వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక. ఈ బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం కానీ లేకపోతే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తే ఇమీడియట్గా వారి మీద షీట్స్ ఓపెన్ చేయటం, అలాగే వారి యొక్క స్పా అండ్ సెలూన్ అన్నీ కూడా క్లోజ్ చేయటము, సీజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మేము అందరికీ హెచ్చరిస్తున్నాము. అయినా సరే ఇంకా 1-2 అట్లా జరుగుతున్నాయి. సో వారి మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. ఒకప్పుడు వ్యభిచార గృహాలు కొన్ని ప్రాంతాల్లో ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం చాలా చోట్ల స్పా ముసుగులో వ్యభిచార కేంద్రాలు తర్జాగా చలామణి అవుతున్నాయి. పోలీసులు కూడా విటుల రూపంలో వెళ్తేనే వారికి అక్కడ జరిగే బండారం బయటపడే పరిస్థితి. అంతేనా, నెలవారీ కార్డులు, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. క్రాస్ మసాజ్ చేస్తూ సరదాగా రోజుకు లక్షల్లో పోగేసుకుంటూ అసాంఘికాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మొత్తానికి సాంప్రదాయబద్ధంగా ఉండే రాజమండ్రికి కూడా మకిలి పట్టింది. దీనిని వదిలించేవారు ఎప్పుడు వస్తారో చూడాలి.